నమస్కారం. నా పేరు డాక్టర్ పురు ధవన్. ఈ వీడియోలో మనం కొలెస్ట్రాల్ మందుల గురించి మాట్లాడబోతున్నాం. ఎందుకంటే పారాలిసిస్ ఉన్న ప్రతి రోగికి కొన్ని మందులు ఒకే విధంగా ఇవ్వబడతాయి. వాటిలో ఒకటి రక్తాన్ని పలుచగా చేసే ఔషధం, మరొకటి కొలెస్ట్రాల్ మందు. ఇప్పుడు ఈ రెండు మందులు ఇవ్వడమేంటంటే రోగికి మళ్ళీ పక్షవాతం రాకుండా, అంటే మళ్ళీ క్లాట్ ఏర్పడకుండా ఉండటానికే. కానీ రోగి ఆ మందును చూసినప్పుడు, చాలా న్యూస్ పేపర్లు, వీడియోలు చూసినప్పుడు కొలెస్ట్రాల్ మందులు తీసుకుంటే మన జ్ఞాపక శక్తి తగ్గిపోతుందని, వృద్ధాప్యం చాలా చెడిపోతుందని, మనం విషయాలు మర్చిపోవడం ప్రారంభిస్తామని వింటాడు. అందుకే అతను మనని కూడా ప్రశ్నిస్తాడు. ఇలాంటి సంఘటన గత వారం జరిగింది. గత వారం ఒక రోగి వచ్చాడు. అతని ప్రిస్క్రిప్షన్లో రెండు మందులు రాసి ఉన్నాయి. ఒకటి రక్తాన్ని పలుచగా చేసే ఔషధం, మరొకటి కొలెస్ట్రాల్ మందు. ఒక మందును మాత్రం అతను తీసుకుంటున్నాడు, అంటే రక్తాన్ని పలుచగా చేసే మందు. కానీ అతను కొలెస్ట్రాల్ మందు తీసుకోవడం లేదు. అందుకే నేను అతనిని అడిగాను, అయ్యా, ఈ మందు ఎందుకు తీసుకోవడం లేదు? అప్పుడు రోగి ఇలా అన్నాడు, డాక్టర్ గారు, నేను ఈ విషయం న్యూస్లో చూశాను, పేపర్లో చదివాను. ఈ మందు వలన మెదడు పాడవుతుందని. అతను జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది అని చెప్పలేదు. అతను అన్నాడు, మెదడు పాడవుతుంది, మనం విషయాలు మర్చిపోవడం మొదలు పెడతాం. నేను అడిగాను, సరే, మీ మెదడు ఒక్క రోజులోనే పాడవుతుందా అని. అతను అన్నాడు, కాదు. నేను అడిగాను, మీకు పెరిగిన కొలెస్ట్రాల్ ఏ కారణం వల్ల పెరిగింది అని. తినే అలవాట్ల వల్ల? అతను అన్నాడు, అవును. అప్పుడు నేను అన్నాను, మీరు కొంతకాలం కొలెస్ట్రాల్ మందు వాడినా, అదే సమయంలో మీ ఆహారాన్ని కూడా నియంత్రిస్తే మీకు దీర్ఘకాలం కొలెస్ట్రాల్ మందు తినాల్సి వస్తుందా? అతను అన్నాడు, కాదు. అప్పుడు నేను అన్నాను, ఇది కూడా తిను. 3 నెలల్లోపుగా నీ కొలెస్ట్రాల్ను నియంత్రణలోకి తీసుకురా, ఆ తర్వాత ఈ మందు వదిలేయి. కానీ ఇప్పటికైతే దీన్ని తిను. కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి, మనం తీసుకునే మందులు ఎప్పుడు జీవితాంతం తీసుకోవాల్సినవిగా భావించకూడదు. మీ జీవనశైలిని మార్చడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మీరు జీవనశైలిని మార్చుకుంటే, తినే త్రాగే అలవాట్లను మార్చుకుంటే, మీ నడక కూర్చోవడాన్ని మార్చుకుంటే, మీరు ఏదైనా మందుపై ఉండే ఆధారపడే పరిస్థితి పూర్తిగా పోతుంది. అది ఆయుర్వేదమైన, హోమియోపతి అయినా లేదా అలోపతి అయినా. అలోపథిక్ మందులకు తమ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, కానీ అవి మీకు సహాయం కూడా చేస్తాయని మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి మీరు మందులను రెండు వైపులా పదునైన కత్తిలా భావించాలి. దీనికి లాభాలు కూడా ఉన్నాయి, నష్టాలు కూడా ఉన్నాయి. అందుకే కొన్నిసార్లు మనం కేవలం లాభాన్ని మాత్రమే చూడాలి, మరికొన్నిసార్లు నష్టాన్ని మాత్రమే చూడాలి, మరికొన్నిసార్లు లాభ నష్టాల మధ్యలో మన మార్గాన్ని తయారు చేసుకోవాలి. కాబట్టి మీరు ఎప్పుడు ఏదైనా మందును భయపడవద్దు. దాన్ని మీ లాభం కోసం ముందుగా ఉపయోగించండి, ఆ తర్వాత దాని నుంచి బయటపడేందుకు ప్రయత్నించండి. అందువల్ల పేషెంట్లు, అంటే పారాలిసిస్ ఉన్నవారు, ప్లాట్ వచ్చినవారు, లేదా కొలెస్ట్రాల్ స్థాయి ఎక్కువగా ఉన్నవారు, ఇప్పుడు వాళ్ళు తమ కొలెస్ట్రాల్ను తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మన శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఏవేవి చేయాలి అంటే, మన శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గేలా ఏం చేయాలి? మొదటి విషయం ఏమిటంటే, చెడు కొలెస్ట్రాల్ను మంచి కొలెస్ట్రాల్గా మార్చే ప్రక్రియ జరుగుతుంది. కాబట్టి మీరు తినే ఆహారంలో తీసుకునే కొవ్వును మీరు మార్చుకోవాలి. సాధారణంగా మనం చూస్తుంటే ఇంట్లో రిఫైన్డ్ ఆయిల్ వాడకం చాలా ఎక్కువైపోయింది. అందుకే నా సలహా ఏమిటంటే, ఎప్పుడూ బ్లెండెడ్ ఆయిల్, అంటే రెండు నూనెలను కలిపి తయారు చేసిన 3వ నూనెను తీసుకోకండి. మీకు ఎంత సాధ్యమైతే అంతగా సహజ నూనెను వాడండి. చాలా నగరాల్లో, ముఖ్యంగా TA2 మరియు TA3 నగరాల్లో కొహ్లు నూనె గింజలు నూరే యంత్రాలు ఉంటాయి. అక్కడ మీరు మీ తిలను, మీ వాల్నట్ను, బాదం లేదా ఏదైనా పల్లి కూడా ఇచ్చినా వారు ఆ నూనెను మీకు తీయించి ఇస్తారు, అది నీ కళ్ల ముందే. అందువల్ల పారాలిసిస్ ఉన్న అన్ని రోగులు, లేదా తమ శరీరంలో కొలెస్ట్రాల్ పొరపాటున పెరగకూడదనుకునేవారు, వారికి నేను చెప్పే సలహా ఏమిటంటే, మీ దగ్గర ఉన్న కొహ్లు దగ్గరికి వెళ్ళి మీ కళ్ల ముందే ఆవ నూనెను తీయించుకోండి. ఆవ నూనె మీకు ఆరోగ్యంగా ఉంటుంది. మీ మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది, చెడు కొలెస్ట్రాల్ పెరగదు. సరే, మీరు ఆ నూనె తీసుకుని మీ ఇంట్లో వంటలన్నీ ఆవ నూనెలో చేయండి. ఎందుకంటే ఇది మీ కళ్ల ముందే తయారైంది కాబట్టి మీకు ఎలాంటి అనుమానం ఉండదు, అందువల్ల ఇది సురక్షితంగా కూడా ఉంటుంది. రెండవ విషయం మీరు చేయాల్సింది ఏమిటంటే, ఆహారంలో ఫైబర్ పరిమాణాన్ని పెంచాలి. ఎందుకంటే మనం ఎంత ఫైబర్ తింటామో అంత తక్కువ కొలెస్ట్రాల్ మన రక్తానికి చేరుతుంది. మంచిదైనా చెడ్డదైనా రెండూ మన రక్తానికి చేరవు. మనకు పరీక్ష కూడా దొరికింది. అలాగే మనకు లాభం ఏమిటంటే, కొలెస్ట్రాల్ రక్తంలోకి వెళ్ళకపోవడం వల్ల భవిష్యత్తులో వచ్చే సమస్యలు నివారించబడతాయి. ఇప్పుడు ఫైబర్ ఏమి చేస్తుంది? ఫైబర్ మనకు చాలా ఎక్కువ లాభం ఇస్తుంది. మనం కూరగాయలు మాత్రమే తింటున్నాం, పండ్లు తింటున్నాం, మోటా ధాన్యాలు తింటున్నాం అంటే అందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.
అందువల్ల మొదటగా ఏమి చేస్తుందంటే ఆహారంలో కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. రెండవది ఇది కార్బోహైడ్రేట్స్ను కూడా తగ్గిస్తుంది. దాంతో మీ బ్లడ్ షుగర్ స్థాయిని నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. మూడవ లాభం ఏమిటంటే మీ పొట్ట బాగా శుభ్రంగా అవడం ప్రారంభమవుతుంది. మీకు ఉన్న మలబద్ధకం సమస్య తగ్గడం మొదలవుతుంది. మనం ఆహారంలో తీసుకునే ఫైబర్ అంటే రేసం ఇది చాలా ఉపయోగకరమైనది. కాబట్టి మీరు రోజంతా కేవలం రొట్టె తినడం లేదా చాలా తక్కువ కూరగాయలతో రొట్టె తినడం లేదా అన్నం తినడం వల్ల మన శరీరానికి అవసరమైన ఫైబర్ పూర్తిగా అందదు. అందుకే మీరు ఎప్పుడైనా భోజనం చేయగానే కొంత పండు లేదా కొంత సలాడ్ తప్పకుండా తీసుకోండి. దీనివల్ల ఏమవుతుందంటే మీ భోజనంతో పాటు అంత ఫైబర్ మీ శరీరంలోకి వెళ్తుంది. కాబట్టి ఆహారంలో ఏదైనా తప్పు పదార్థం మీ శరీరంలోకి వెళ్తున్నా ఆ ఫైబర్ దాన్ని తనతో కలిపేసుకుని దాన్ని మలద్వారం ద్వారా బయటకు పంపిస్తుంది. అలా అది మీ రక్తంలోకి వెళ్లకుండా అడ్డుకుంటుంది. అందుకే మనం ఫైబర్ను సరిపడా తీసుకుంటే మనకు ఈ లాభం కలుగుతుంది. కాబట్టి ఈ రోజు నుంచి వేయించిన సమోసాలు ఆపేయండి, పకోడీ కూర ఆపేయండి, అడగకూడదు కూడా. ఇంట్లో ఏది తయారవుతుందో తక్కువ నూనెలో వండాలి. అలాగే నూనె కూడా మన కళ్ళ ముందే తీసిన దాన్ని తీసుకురావాలి. అలా చేస్తే మీకు ఇంకా మంచిది. ఆహారంలో ఫైబర్ పరిమాణాన్ని పెంచండి. అలాగే ఎంత సాధ్యమైతే అంతగా మీ వ్యాయామాన్ని కూడా పెంచండి. ఎందుకంటే మీరు ఎంత ఎక్కువ వ్యాయామం చేస్తే, ఎంత ఎక్కువ కదలిక ఉంటే మీకు 2 లాభాలు ఉంటాయి. మీ బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ ఇవన్నీ నియంత్రణలో ఉంటాయి. రెండవది పక్షవాతం లేదా పారాలిసిస్ వల్ల మీ శరీర కదలికలు పూర్తిగా ఆగిపోయినవి లేదా తీవ్రంగా ప్రభావితమైనవి కూడా మళ్ళీ క్రమంగా ప్రారంభమవుతాయి మరియు మీరు సాధారణ స్థితికి తిరిగి రావడానికి సహాయపడతాయి. మీరే చూశారు ఎంత లాభం కలుగుతుందో. మనము సరైన విధంగా పనిచేస్తే ఏ పారాలిసిస్ రోగి అయినా బాగుపడాలంటే నేను చెప్పిన మాటలను ఆయన నమ్మితే చాలు. మొదటి విషయం ఆహారం బలంగా ఉండాలి. దాంట్లో ప్రోటీన్ పరిమాణం ఎక్కువగా ఉండాలి. రెండవది వ్యాయామం. ఇక్కడ నుంచి శ్రేయాస్ నుంచి చెప్పబడే అన్ని వ్యాయామాలు కనీసం తప్పకుండా చేయాలి. అది కాక మీరు ఇంకేమైనా చేయొచ్చు, కానీ ఇది మాత్రం తప్పకుండా చేయాలి. మూడవది మీ మందులు. ఎందుకంటే మెదడులో మొదటి 6 నెలల్లో చాలా మంచి మెరుగుదల కనిపిస్తుంది. కానీ 6 నెలలు పూర్తయ్యాక ఎంత వ్యాయామం చేసినా, ఎంత శ్రమ పెట్టినా మెరుగుదల రావడం లేదు. కాబట్టి మనం మాట్లాడతల్లో నడకలో మెరుగుదల కావాలంటే ఎక్కడో ఒకచోట మన మెదడులో న్యూరోప్లాస్టిసిటీని కలిగించాలి. అందులోనే శ్రేయాస్ సహాయపడతాడు. కాబట్టి మీరు మొత్తం ప్రోగ్రామ్ను అర్థం చేసుకోండి. మన ఛానల్లో మేము చాలా వీడియోలు పెట్టాము. వాటిని మీరు అర్థం చేసుకుని చూస్తే మీకు స్వయంగా అర్థం అవుతుంది ఏ దారిని తీసుకోవాలో. ఇదితోనే మీ అందరినీ వీడుకుంటున్నాను.